హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ చూపించబోతున్నానండి. అదేంటంటే పిల్లలకి లంచ్ బాక్స్లోకి పెట్టడానికి. ఇది పిల్లలు అనేదే కాదండి, మనము రెగ్యులర్గా కూడా ఎప్పుడన్నా మనకి ఏదైనా సింపుల్గా ఏదైనా తినాలనిపిస్తే అంటే ఇలా కూడా చేసుకొని తినచ్చు. అలాగే పిల్లలకి లంచ్ బాక్స్లోకి కూడా పెట్టడానికి 5 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. చాలా హెల్తీ రెసిపీ, అలాగే ఈజీ రెసిపీ కూడా. ఎక్కువ కూడా కష్టపడిన అవసరం లేదు. పిల్లలకి ఈ రకంగా లంచ్ బాక్స్లకి ఈ రెసిపీ అనేది పెడితే వాళ్ళు మొత్తం బాక్స్ అంతా కంప్లీట్ చేస్తారండి. మరి నేనైతే ఈరోజు మీకు ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. మీరైతే తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు అయితే చూడండి. అలాగే ఇలాంటి లంచ్ బాక్స్ రెసిపీస్ నేను పెడుతూ ఉంటాను. మీరైతే నా ఛానల్ని ఫాలో అవ్వండి. చాలా ఈజీగా ఉండే ఈ రెసిపీ చాలా హెల్తీ కూడా అండి. అలాగే వాళ్ళకి ఇష్టమైన రెసిపీ పెడితే వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే టేస్టీగా కూడా చాలా బాగుంటుంది. మరి ఎలా చేయాలనేది ఈరోజైతే నేను ఈ వీడియోలో చూపిస్తానండి, మీరు చూసేయండి. ఫస్ట్ ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. మీకు కుదిరితే అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఇది కొంచెం స్పైసీగా ఉంటుంది. స్పైసీ ఎక్కువ తినని వాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోండి. అలాగే కొంచెం పుదీనా, అలాగే కొంచెము కొత్తిమీర వేసుకుంటున్నానండి. ఇప్పుడు వాటర్ వేసేసుకునేసి ఇది మొత్తం మిక్సీకి పట్టి పేస్ట్ లాగా పట్టి పెట్టుకుంటున్నాను, పక్కన పెట్టేస్తున్నానండి. నేను కొంచెం బయటికి వెళ్ళాల్సి వచ్చింది, అందుకని తొందరగా ఫాస్ట్గా చేసేసానండి. ఇక్కడ నేను ఆయిల్ బదులు బటర్ తీసుకుంటున్నానండి. బటర్ బాగా గట్టి పడిపోయింది, దాన్ని నైఫ్తో ఇలా కోసి ఇలా చేత్తో వేసేసాను. బటర్ అనేది కొంచెం మెల్ట్ అయిపోయాక సన్నగా కట్ చేసిన గార్లిక్ వేసేసుకొని, అలాగే సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసేసుకున్నానండి. ఇలా సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసేసుకొని ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకొనేసి బిర్యానీ ఆకు కూడా వేసుకున్నానండి. ఇలా బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా కొంచెం బాగా వేగాక కొంచెం సాల్ట్ అనేది రుచికి సరిపడే సాల్ట్ అనేది వేసేసుకున్నాను. ఇలా వేసుకున్నాక మనం ముందే పట్టి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదండి, గ్రీన్ పేస్ట్, అది ఇందులోకి వేసేసుకొని కొంచెం పసుపు కూడా వేసేసుకొని బాగా పచ్చివాసన పోయేంతవరకు బాగా వేపుకుంటున్నాను. అలాగే మనకు ఇంట్లో పన్నీర్ క్యూబ్స్ ఉంటాయి కదండి, పన్నీర్ ఉంటుంది కదా, పన్నీర్ యాడ్ చేసుకోండి. లేదంటే దీంతో పాటు మీరు మీల్ మేకర్ యూజ్ చేయొచ్చు, లేదా మష్రూమ్ కూడా యూజ్ చేసుకోవచ్చు మన టేస్ట్ తగ్గట్టు. నేనైతే ఇక్కడ పన్నీర్ అనేది క్యూబ్స్ లాగా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఇలా అంతా మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక మనకు బాగా దగ్గర పడుతుంది. ఇప్పుడు వచ్చి ఒక 1/2 టేబుల్ స్పూన్ నేను గరం మసాలా వేసుకున్నాను. దీనికి గరం మసాలా బదులుగా మీరు ధనియా పౌడర్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే గరం మసాలా వేసుకున్నాను. ఇప్పుడు మనము బాయిల్ చేసుకున్న రైస్ అనేది ఉంటుంది కదా, ఈ రైస్ అనేది ఎక్కడ ఉండలు అనేది లేకుండా బాగా సరిగ్గా అంతా కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా చూడండి, మొత్తం కూడా ఇలా రైస్కి అంతా బాగా పట్టేలాగా ఇలా కలిపేసుకొనేసి ఫైనల్గా సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసేసుకొని, అలాగే నేను ఇక్కడ ఒక హాఫ్ లెమన్ కూడా ఇలా పైన నిమ్మకాయని ఒక హాఫ్ లెమన్ నిమ్మకాయని కూడా పిండేసుకుంటున్నానండి. ఇది ఇలా పిండితే కొంచెం రుచి పుల్లగా చాలా బాగుంటుంది, అందుకని పిండుకుంటున్నాను. ఇందులోకి మనకు కాంబినేషన్గా ఎలాంటి కర్రీ కూడా అవసరం లేదండి. ఆనియన్ రైతా ఒకటి ఉన్నా కూడా సరిపోతుంది. పిల్లలకైతే ఇలా పెట్టేసినా కూడా సరిపోతుందండి. ఇలా ఇప్పుడైతే మనకు వేడిగా ఈ పుదీనా పన్నీర్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. మనం చూసారు కదా ఎంత ఈజీ రెసిపీనో. అలా అయితే ఇలాగే వేడిగా ఆనియన్ రైతా వేసుకొని సర్వ్ చేసుకుందామండి. మరి మీ పిల్లలకు కూడా తప్పకుండా ఈ లంచ్ బాక్స్ రెసిపీ అయితే తప్పకుండా షేర్ చేయండి. చాలా సింపుల్ రెసిపీ, మీకు నచ్చింది అనుకుంటున్నాను.
మీకు నచ్చితే మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేసి మీ పిల్లల కోసం ఎలా వచ్చిందనేది మీ మీ కామెంట్ అనేది నా కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే ఇలాంటి వీడియోస్ నేను మరిన్ని షేర్ చేస్తాను కూడా, మీకు మరిన్ని వీడియోస్ షేర్ చేస్తాను. నేను పైన కొంచెం కాజు కూడా రోస్టెడ్ కాజు కూడా వేసుకున్నానండి. పిల్లలకు పంటి కింద తగులుతూ ఉంటే బాగుంటుందని రోస్టెడ్ కాజు కూడా వేసుకున్నాను పైన. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తున్నానండి ఆనియన్ రైతాతో పాటు. మా ఇంట్లో వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చింది. మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. మరి మీరు కూడా తప్పకుండా ఈ వీడియోని చూసి పిల్లల కోసం ఇలా షేర్ చేసేయండి. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా డైటింగ్ చేసే వాళ్ళు అయితే కంపల్సరిగా ఈ ఫుడ్ అనేది తీసుకుంటూ ఉండండి. ఎందుకంటే చాలా మంచి హెల్తీ ఫుడ్ అండి ఇది. ఇందులో ప్రోటీన్ మనకు ఫైబర్ అనేది చాలా ఉంటుంది. ఇది మనము రెగ్యులర్గా అనేది తీసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇలా అనేది ఈ వెజిటేరియన్ తినే వాళ్ళకి కంపల్సరీ ఈ ఫుడ్ నచ్చుతుంది. చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్ అయితే నేను ఈరోజు మీకు ఈ వీడియో చూపిస్తానండి. చాలా సింపుల్ మీల్. డేలో ఒక్కసారైనా, వీక్లో ఒక్కసారైనా కూడా ఇలా చాలా సింపుల్గా మంచి ప్రోటీన్ అనేది ఈ ఫుడ్ చేసుకొని తింటే హెల్త్కి కూడా చాలా మంచిది, చాలా టేస్టీగా ఉంటుందండి. వెయిట్ లాస్ అవ్వాలని అనుకునే వాళ్ళైతే ఎలా అవ్వాలి అనుకునే వాళ్ళు ఫుడ్ మానేయని అవసరం కూడా లేదండి. ఇలా చేసుకొని తింటే హెల్త్కి కూడా చాలా మంచిది. మంచి ప్రోటీన్ అయితే మీరు మిస్ అవ్వకుండా డైట్ అయితే చేసుకోవచ్చు. ఈరోజైతే నేను ఈ వీడియో అయితే చూపించేస్తున్నాను, మీరైతే చూసేయండి. ఇక్కడ ఫస్ట్ పన్నీర్ స్లైసెస్ తీసుకున్నానండి. ఈ పన్నీర్ స్లైసెస్కి నేను సాల్ట్ వేసుకొని, అలాగే రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నానండి. అలాగే ఇక్కడ గరం మసాలా, అలాగే కొంచెం క్యూమిన్ పౌడర్ అండి. క్యూమిన్ పౌడర్ వేసుకొనేసి ఇందులోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇలా ఆయిల్ అనేది వేసేసుకొనేసి ఇవన్నీ కూడా మసాలాలంతా ఈ పన్నీర్ ముక్కలకి బాగా పట్టేలాగా ఇచ్చేసుకుంటున్నాను. నేను ఇక్కడ బ్లాక్ పెప్పర్ పౌడర్ అనేది మర్చిపోయానండి, అందుకే లాస్ట్లో కలుపుకుంటున్నాను. ఇవన్నీ కూడా కలుపుకున్నాక ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేసుకొనేసి ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకోవాలండి. ఈ ప్యాన్ అంతా మొత్తం ఆయిల్ అంతా స్ప్రెడ్ అయ్యేలా చేసేసుకొని, ఇప్పుడు పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదండి, ఇవన్నీ కూడా ఇందులో పెట్టేసుకోవాలి. ఇవి ఒకవైపు ఫ్రై అయ్యాక మరొక వైపు తిప్పుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కూడా వేసేసుకున్నాక ఇప్పుడు బాగా ఫ్రై అయ్యాక పన్నీర్ అనేది తొందరగా బాగా ఫ్రై అవుతుంది. కాబట్టి మనము ఇలా ఫ్రై అయ్యాక బయటకు తీసి పక్కన పెట్టేసుకోండి. ఇలా పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే మనకి ఆయిల్ అనేది ఉంటుందండి. ఈ పన్నీర్ ముక్కలు మొత్తం అన్నీ కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకు ఈ పన్నీర్ ముక్కలు తీసేసుకున్నాక మిగతా ఆయిల్లో నేను ఇదే ఆయిల్ అనేది చాలా తక్కువ ఆయిల్ యూస్ చేస్తున్నాను. ఇక్కడ ఇదే ఆయిల్లో సన్నగా కట్ చేసిన ఆనియన్స్ అండి, అలాగే సన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు, సన్నగా కట్ చేసిన బీన్స్, సన్నగా కట్ చేసిన క్యాప్సికమ్ అండి, అలాగే కొంచెం కరివేపాకు కూడా తీసుకుంటున్నాను. మీరు ఇంకా బేబీ కార్న్ కానీ ఇలాంటివి ఏవైనా కూడా, క్యాబేజీ కానీ ఇలాంటివి ఏవైనా కూడా వెజిటేబుల్స్ తీసుకోవచ్చు. నేను ఇవైతే వాడుతున్నానండి. ఇవన్నీ కూడా కొంచెము లో టు మీడియం ఫ్లేమ్లో వేసుకునేసి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను వాడుతున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా పచ్చివే వాడుతున్నాను. ఆ తర్వాత ఇక్కడ కొంచెం సాల్ట్ వేసుకునేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడరు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నానండి. ఇవన్నీ వేసుకునేసి కొంచెము జీలకర్ర పొడిని కూడా వాడుతున్నాను.
ఇవన్నీ వేసాక కొంచెం అలా ఫ్రై చేసేసుకొని ఇందులోకి ఉడికించిన అన్నం అయితే నేను వేసుకుంటున్నానండి. మీరు ఇష్టమైతే బాస్మతి రైస్ వేసుకోవచ్చు, నేను నార్మల్ రైస్ అనేది వాడుతున్నాను ఇక్కడ. ఇవన్నీ వేసేసుకునేసి బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఫైనల్గా సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోండి. ఇలా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. అలాగే మీరు ఇంకా మంచి టేస్ట్ రావాలంటే ఇందులో లెమన్ జ్యూస్ కూడా ఆప్షనల్ కింద కలుపుకోవచ్చండి. లెమన్ జ్యూస్ కలుపుకోవడం వల్ల మనకు మెటబాలిజం అనేది బాగా ఇదవుతుంది, డైజెషన్ అనేది బాగుంటుందండి లెమన్ వాడటం వల్ల. అందుకని నేను ఇక్కడ లెమన్ మన మనం అనేది మన చాయిస్ అండి. అయితే నేను ఇప్పుడైతే రైస్ అయితే మనకు రెడీ అయిపోయింది. ఇలా సింపుల్ మీల్, హెవీగా అనేది లేకుండా చాలా సింపుల్ మీల్, తొందరగా డైజెషన్ అయ్యే మీల్ అండి. ఇలా చేసుకొని మనం తింటూ ఉంటే చాలా రుచిగా ఉంటుంది అండి. పొట్ట కూడా హెవీ అనిపించదు, చాలా లైట్గా ఉంటుంది. మరొకటి ఏంటంటే పిల్లలకు కూడా ఇలా లంచ్ బాక్స్ లెక్క చేసి వాళ్ళకు కూడా పెట్టండి, చాలా ఎంజాయ్ చేస్తారు. పన్నీర్ ఉంది కదా అండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇలా మనము ఆనియన్ రైతాతో లేదంటే కుకుంబర్ రైతాతో మనకి ఎలా అయినా కూడా కుకుంబర్ ఉండేలా చూసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి, ఎక్కువ కూడా కష్టపడిన అవసరం లేదు. అప్పుడప్పుడు మనము ఇలాంటి ఫుడ్ తింటూ ఉంటే మనకు హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలకు కూడా కంపల్సరీ ఇలాంటిది ఫుడ్ అలవాటు చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నాకు ఛానల్ని సబ్స్క్రైబ్